జుట్టు ఎందుకు రాలుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందం, ఆకర్షణ తెచ్చిపెట్టే జుట్టు ఊడిపోతుందంటే ఎవరికైనా ఆందోళనే. ముఖ్యంగా ఆడవారైతే దువ్వుతున్నప్పుడు ఒక్క వెంట్రుక రాలిపోయినా తెగ వెలవెల్లాడిపోతారు. నిజానికి రోజు ఎంతో కొంత జుట్టు రాలడం సహజమే. కానీ మరీ ఎక్కువగా కుచ్చులుగా ఊడిపోతుంటే మాత్రం అనుమానించాల్సిందే. మన తలపైన సగటున 1,00,000 వరకు వెంట్రుకలు ఉంటాయని అంచనా. ఇవి నెలకి సుమారు అరంగుళం వరకు పొడవు పెరుగుతుంటాయి. ఇలా 2 నుంచి 6 ఏళ్ల పాటు పెరిగిన తర్వాత విశ్రాంతి దశలోకి చేరుకుంటాయి. ఎప్పుడు చూసినా మన తలపై సుమారు 85% వెంట్రుకలు పెరుగుతూ మిగతావి విశ్రాంతి దశలో ఉంటాయి. రాలిపోయేవన్నీ ఈ విశ్రాంతి దశకు చెందినవే. సాధారణంగా రోజుకి సుమారు 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోతుంటాయి. అయితే వీటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ క్రమం నిరంతరం కొనసాగుతూ ఉండటం వల్ల జుట్టు రాలిపోతున్నా పెద్దగా తేడా తెలియదు. కానీ ఒకవేళ పెద్ద సంఖ్యలో వెంట్రుకలు రాలిపోతుంటే మాత్రం జుట్టు పలచబడటం, మాడు పైకి కనబడుతుండడం, కొందరిలో బట్టతల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఎక్కువగా వెంట్రుకలు రాలడానికి ఆడవారిలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలతో పాటు పోషకాహార లోపం వంటివి దోహదం చేయవచ్చు. కొన్నిసార్లు ఎలాంటి కారణమూ లేకపోవచ్చు. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనా తక్కువైనా వెంట్రుకలు పెరగటం, విశ్రాంతి దశలు క్రమం దెబ్బతినవచ్చు. దీంతో వెంట్రుకలు రాలిపోతుంటాయి. అలోపీసియా ఏరియేటా ఇలాంటి సమస్య గల వారిలో రోగనిరోధక శక్తి పొరపాటున వెంట్రుకల కుదుళ్ల మీద దాడి చేస్తుంది. దీంతో జుట్టు అక్కడక్కడ కుచ్చులుగా ఊడిపోతుంది. అయితే ఈ జుట్టు 6 నెలలు, ఏడాదిలోగా తిరిగి మొలుస్తుంది. అరుదుగా కొందరిలో తలపైనే కాదు ఇతర భాగాల్లోని వెంట్రుకలు పూర్తిగా రాలిపోతాయి.